ఓం నమో వెంకటేశాయ. సర్వతత్వగుణోద్భేద సర్వతత్వసముద్భేద గోవింద గోవింద. శ్రీరామ రమణో రమ విరమణ రామో రిమారో మరః వారామారి విధ కృతాసురమహాసంగ్రామలీలారమః ఆరామో వరమానసాబ్జ అనిశం వృత్తేర్విరామాయనః స్వారామో వరభూమిరామగిరిరాడ్రామో రమారామణః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కపిలుడు తన తత్వసంఖ్యానంలో భాగంగా తత్వాల యొక్క లక్షణాలను క్రమంగా చెప్పుకొస్తున్నాడు. ఆ పద్ధతిలో భాగంగానే మహత్తత్వం, అహంకారం ఈ రెండిటి యొక్క లక్షణాలను చెప్పాడు. చెప్పి పంచభూతాలుగా మనకు తెలిసినటువంటి పృథివ్యప్తేజో వాయువాకాశాల యొక్క లక్షణాలను చెప్తున్నాడు. అందులో ఆకాశం తాలూకు లక్షణాన్ని 3 శ్లోకాలలో వివరంగా చెప్పాడు. ఆకాశ లక్షణం చెప్పిన తర్వాత
నభస శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శోభవత్ తతో వాయు త్వక్ స్పర్శస్య చ సంగ్రహః అనే శ్లోకంతో మొదలుపెట్టి 3 శ్లోకాల్లో వాయువు తాలూకు లక్షణాలని, వాయువులో ఉండేటువంటి స్పర్శ తాలూకు లక్షణాలని చెప్పుకొస్తున్నాడు. నభసః శబ్దతన్మాత్రాత్, శబ్దతన్మాత్ర ద్వారా స్థూలమైన ఆకాశం పుట్టుకొచ్చింది అని చెప్పుకున్నాం కదా. అలా స్థూలమైన ఆకాశం యొక్క పుట్టుకకు కారణమైనటువంటి అదే తన్మాత్ర ద్వారా నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః, కాలం అనేది సమీపించగా తనలో మార్పును ప్రారంభించినటువంటి ఆ ఆకాశం ద్వారా నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శః అభవత్. స్పర్శతన్మాత్ర అనే పేరుతో సూక్ష్మమైనటువంటి వాయువు పుట్టుకొచ్చింది. స్పర్శః అభవత్. ఆ సూక్ష్మమైన వాయువు దగ్గర నుంచి స్పర్శోభవత్ తతః వాయు, స్థూలంగా ఉండేటువంటి వాయువు పుట్టుకొచ్చింది. స్పర్శోభవత్ తతో వాయు. ఇలా స్థూల సూక్ష్మ వాయువులు 2 పుట్టిన తర్వాత త్వక్ స్పర్శస్య చ సంగ్రహః, ఆ వాయువులో గుణమైనటువంటి స్పర్శకి వాయువు తాలూకు ఇంద్రియమైనటువంటి త్వగింద్రియానికి ఉండేటువంటి సంబంధం కూడా ఏర్పడింది. సూక్ష్మవాయువు తర్వాత స్థూలవాయువు, దాని తర్వాత స్పర్శకి త్వగింద్రియానికి ఉండేటువంటి సంబంధం అనే 3 క్రమంగా ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శోభవత్ తతో వాయు త్వక్ స్పర్శస్య చ సంగ్రహః అనే ఈ శ్లోకంలో ఈ స్పర్శ తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. మృదుత్వం కఠినత్వం చ శైత్యం ఉష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రం చ నభస్వతః, తన్మాత్రత్వం నభస్వతః అని. ఈ స్పర్శల్లో ప్రధానంగా 4 విభాగాలున్నాయి. ఆ 4 విభాగాలని మనం ఒకసారి తరచు చూసుకుంటే స్పర్శ తాలూకు లక్షణాలు తెలిసిపోయినట్లే అయిపోతుంది. మృదుత్వం, మృదువుగా ఉండేటువంటి స్పర్శ, కఠినత్వం, కఠినంగా ఉండేటువంటి స్పర్శ అని 2 స్పర్శలు. శైత్యం ఉష్ణత్వమేవచ, శీతం చల్లగా ఉండేటువంటి స్పర్శ, ఉష్ణం వేడిగా ఉండేటువంటి స్పర్శ. ఇవి స్పర్శలలో ఇంకొక రకమైనటువంటి విభాగాలు. మృదుత్వం, కఠినత్వం, శీతంగా చల్లగా ఉండటం, అలాగే ఉష్ణం వేడిగా ఉండటం అనేది స్పర్శలలో ఉండేటువంటి విభాగాలు. వీటిని బట్టి స్పర్శ అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం, ఇదే స్పర్శ తాలూకు లక్షణం లేదా స్పర్శ తాలూకు జ్ఞానానికి కావలసినటువంటి విభాగం అని చెప్పుకోవచ్చు. ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. ఈ స్పర్శ అనేది వాయువు తాలూకు నభస్వతః, వాయువు తాలూకు తన్మాత్రం అంటే అసాధారణ గుణం అని మాత్రం కొత్తగా తెలుసుకోవాలి. స్పర్శలు మనకు అనుభవంలో ఉన్నాయి. కఠినము, మృదువు లేదా శీతము, ఉష్ణము అనే 4 రకాల స్పర్శలు అనుభవంలో ఉన్నాయి. కానీ ఇది వాయువు తాలూకు గుణం అని మాత్రమే మనం ఎక్స్ట్రా తెలుసుకోవలసినటువంటి విషయం అని. మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. అంతేకాదు వాయువు తాలూకు లక్షణాలు, వాయువు తాలూకు క్రియలు కొన్ని చెప్తాను అని పై శ్లోకంలో అంటున్నాడు. చాలనం వ్యూహనం ప్రాప్తి నేతృత్వం ద్రవ్యశబ్దయో సర్వేంద్రియాణామాత్మత్వం వాయో కర్మాభిలక్షణం అని. వాయువులో ఎన్నెన్నో క్రియలుంటాయి. ఆ క్రియల కోసం వాయువును మనం అంగీకరించవలసి వస్తుంది. వాయువే అనేది లేకపోతే
ఈ క్రియలు జరగవు. చాలనం, అందులో మొదటిది చాలనం అంటే కదలిక. ప్రతి వస్తువును కదిలించగలగటం, ఆ వస్తువుల్లో కలిగేటువంటి కదలిక అనేది వాయువు తాలూకు ఒక క్రియ. వ్యూహనం అంటే కొంచెం బలం తక్కువగా ఉన్న వాటిని ఒక చోటకి చేర్చగలగటం అనేటువంటి వ్యూహనం అనేది కూడా వాయువు తాలూకు క్రియ. ధూళి కణాలు కావచ్చు, లేదా గడ్డి రెబ్బలు కావచ్చు, ఇవన్నీ గనక విడివిడిగా ఉంటే గాలి వాటన్నిటినీ కలిపి ఒక చోటకి చేర్చటం అనేది చూస్తారు కదా, దాని పేరు వ్యూహనం. ఈ వ్యూహనం అనేది వాయువు తాలూకు క్రియ. ప్రాప్తి, అన్ని చోట్ల ఉండగలగటం, ప్రతి చోటకి ఎంత సూక్ష్మమైనటువంటి ప్రదేశమైనా సరే, ఎంత ఎవరూ వెళ్ళలేని ప్రదేశమైనా సరే అక్కడికి వెళ్ళగలగటం అనేది కూడా వాయువు తాలూకు ఒక లక్షణం లేదా క్రియ అని చెప్పుకోవచ్చు. ప్రాప్తి. దీనితో పాటుగా నేతృత్వం ద్రవ్య శబ్దయో, ఎక్కడైనా ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువుని మరొక చోటికి తీసుకువెళ్ళగలగటం అనేది వాయువు తాలూకు ఒక క్రియ. ద్రవ్య నేతృత్వం. పూలు ఉన్నాయి, ఏవైనా పూలు కింద పడి ఉన్నాయి, ఆ పూల తాలూకు వాసన కొంచెం దూరంగా ఉండేటువంటి మనిషికి కూడా అందుతోంది. అలా అందుతోంది అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ పూల తాలూకు సూక్ష్మమైనటువంటి అవయవాలను కొన్నిటిని వాయువు ఇక్కడి నుంచి మోసుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తి తాలూకు నాసికారంధ్రాల వరకు చేరుస్తున్నాడు అనే కదా అర్థం. అతని ముక్కు ఇంత పొడుగ్గా సాగి ఈ పూల దగ్గరికి రావడానికి వీల్లేదు, ఈ వాసన చూడటానికి వీల్లేదు. ఇక్కడి నుంచే కొన్ని సూక్ష్మావయవాలు, కంటికి కనిపించని అవయవాలైనా సరే క్రమంగా బయలుదేరి వెళ్ళి అతని ముక్కుకు చేరినాయి అని చెప్పుకోవాలి కదా. ఆ సూక్ష్మావయవాలని చేర్చింది ఎవరు అని ఆలోచిస్తే అది వాయువే అవ్వాలి అని తేలుతుంది. ఇది ద్రవ్య నేతృత్వం. ఈ ద్రవ్య నేతృత్వం అనేది వాయువులో ధూళి కణాలని కదిలించినప్పుడు మనం ప్రత్యక్షంగానే చూస్తాము, లేదా ఒక చోటు నుంచి ఒక చోటకి కాగితాలు కానీ ఆకులు కానీ ఇలా ఎగురుతూ ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా గమనిస్తాము. ఆ ప్రత్యక్షంగా మనం గమనించేటువంటి ద్రవ్య నేతృత్వం సూక్ష్మస్థాయిలో కూడా ఈ వాయువుకు ఉంటుంది అని ద్రవ్య నేతృత్వం అనే భాగంలో పరమాత్మ అంటున్నాడు. అదే సమయంలో ఒక చోట పుట్టినటువంటి శబ్దం మరొక చోట ఉన్న చెవికి చేరుతోంది అంటే, చెవికి వినిపిస్తోంది అంటే, ఈ శబ్దం ఇక్కడి నుంచి ఏదో విధంగా ప్రయాణించి ఆ చెవికి చేరినట్లే కదా. ఆ ప్రయాణం అనే విషయంలో ఎన్ని రకాల తగాదాలు ఉన్నా ఉండవచ్చు, కానీ ఒక చోట పుట్టిన శబ్దం మరొక చోట వినిపించాలి అంటే ఈ శబ్దం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం అనేది వాయువు యొక్క అధీనంలో ఉంటుంది. వాయువు ఏ వైపు వీస్తూ ఉంటే, గాలి ఏ వైపు వీస్తూ ఉంటే ఆ వైపు ఈ శబ్దం అనేది తొందరగా ప్రయాణించటం అనేది చూస్తూ ఉంటాము. కాబట్టి శబ్ద నేతృత్వం అనేది వాయువు తాలూకు మరొక లక్షణం అని అంటున్నాడు. నేతృత్వం ద్రవ్య శబ్దయో అనే భాగంలో. ఇది బయట ఉండేటువంటి వాయువు తాలూకు క్రియల సమాహారం అని చెప్పుకుంటే, శరీరం లోపల కూడా ఈ వాయువుకు చాలా పనులున్నాయి. ఆ పనుల్లో ఒక ప్రధానమైనటువంటి పని సర్వేంద్రియాణం ఆత్మత్వం అనే పని. సర్వేంద్రియాణం, ఈ శరీరంలో పనిచేసేటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా ఆత్మత్వం, ఆత్మలా నిలబడి వాటన్నిటికీ పుష్టిని ఇవ్వగలగటం, వాటికి కావలసినటువంటి శక్తిని అందించటం అనేది వాయువు తాలూకు పని. సర్వేంద్రియాణం ఆత్మత్వం. వాయువే గనక ఈ శరీరంలో లేకపోతే ఏ ఇంద్రియము పనిచేయటం అనేది జరగదు. వాయువే గనక ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరంలో ఎక్కడో కడుపుకు చేరినటువంటి ఆహార పదార్థాలు అక్కడ అరిగి అక్కడి నుంచి శక్తి రూపంగా మారిన తరువాత ఆయా ఇంద్రియాలకు చేరటం అనేది జరగదు. తిన్న ఆహారం తాలూకు శక్తి ఇంద్రియాల వరకు వెళ్ళాలి అంటే దానికి వాయువు అనేటువంటి తోడు ఉండాలి. ఆ తోడు ఉన్నప్పుడే ఇంద్రియాల దాకా ఈ శక్తి వెళుతుంది. శక్తి వెళ్ళినప్పుడే ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి.
అందుకే ఆకలి ఎక్కువగా వేసినప్పుడో నీరసం ఎక్కువగా ఉన్నప్పుడో కళ్ళు సరిగ్గా కనిపించేందుకు అవకాశం ఉండదు, మిగతా ఇంద్రియాలు కూడా పెద్దగా పనిచేయవు అని అందరికీ అనుభవంలో ఉంటుంది. దానికి కారణం ఇదే అవుతుంది అని సర్వేంద్రియాణం ఆత్మత్వం వాయో కర్మాభిలక్షణం అని పరమాత్మ అంటున్నాడు. అన్ని ఇంద్రియాలకు బలాన్ని ఇవ్వగలగటం అనేది వాయువు తాలూకు ఒక క్రియ. ఆ క్రియనే వాయువు యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అని. చాలనం వ్యూహనం ప్రాప్తి నేతృత్వం ద్రవ్యశబ్దయో సర్వేంద్రియాణామాత్మత్వం వాయో కర్మాభిలక్షణం అని ఈ శ్లోకంలో. ఇలా 3 శ్లోకాలలో స్థూల సూక్ష్మ వాయువుల్ని, అలాగే వాయువు తాలూకు స్పర్శల విభాగాలని, అలాగే వాయువు తాలూకు క్రియలని, వీటన్నిటి యొక్క లక్షణాలని, వీటన్నిటినీ చెప్పిన తర్వాత వాయో స్పర్శ తన్మాత్రాత్ రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతస్తేజ చక్షు రూపోపలంబనం అనే శ్లోకంలో, పై శ్లోకంలో వాయువు ద్వారా తేజస్సు అనేటువంటి 3వ మహాభూతం పుట్టుకొచ్చింది అని చెప్తున్నాడు. వాయోశ్చ స్పర్శ తన్మాత్రాత్, స్పర్శ తన్మాత్ర ద్వారా పుట్టుకొచ్చినటువంటి వాయువు ద్వారా, లేదా మహావాయువుకు జనకమైనటువంటి స్పర్శ తన్మాత్ర ద్వారా రూపం, రూపతన్మాత్ర అనేటువంటి సూక్ష్మమైన తేజస్సు దైవేరితాత్ అభూత్, దైవం జీవుల తాలూకు అదృష్టం కలిసి రాగా అభూత్ పుట్టుకొచ్చింది. వాయోశ్చ స్పర్శ తన్మాత్రాత్ రూపం దైవేరితాత్ అభూత్ సముత్థితం తతస్తేజ. ఈ రూపతన్మాత్ర ద్వారా, రూపతన్మాత్ర పుట్టిన తరువాత అది స్థూలంగా మారుతున్నప్పుడు స్థూలమైనటువంటి తేజస్సు అనే ద్రవ్యం పుట్టుకొచ్చింది. సముత్థితం తతస్తేజ. ఈ స్థూల తేజస్సు అనేది పుట్టిన తర్వాత ఆ స్థూల తేజస్సులో రూపం అనేది సహజంగానే ఉండటం వలన రూపానికి ఇంతకు ముందే పుట్టినటువంటి చక్షుస్సుకి ఉండేటువంటి సంబంధం కూడా పుట్టుకొచ్చింది. చక్షు రూపోపలంబనం, చక్షురింద్రియానికి రూపానికి ఉండేటువంటి ఉపలబ్ధి సంబంధం అనేది పుట్టొచ్చింది అని. వాయోశ్చ స్పర్శ తన్మాత్రాత్ రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతస్తేజ చక్షు రూపోపలంబనం అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ తేజస్సు తాలూకు కొన్ని లక్షణాలను, తేజస్సు యొక్క అసాధారణ గుణమైనటువంటి రూపం తాలూకు లక్షణాలను పై శ్లోకాల్లో చెప్తున్నాడు. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజస సాధ్వి రూపమాత్రస్య వృత్తయః అనే శ్లోకంలో ఈ తేజస్సు లేదా రూపం దగ్గరకు వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోతోంది. ఇంతకుముందు శబ్దము స్పర్శ అనే 2 కలిగినాయి కదా, అవి కలిగినప్పుడు ఉండే పరిస్థితుల కంటే ఈ రూపం దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు మారుతున్నాయి. ఆ మారినటువంటి పరిస్థితులలో ద్రవ్యాకృతిత్వం, ద్రవ్యం తాలూకు ఒక వస్తువు తాలూకు ఆకారాన్ని తయారు చేయటం అనేది ఏర్పడుతోంది. శబ్దం ద్వారా కానీ స్పర్శ ద్వారా కానీ ఈ పని కాదు. స్పర్శ కనిపించినంత మాత్రాన, స్పర్శ తెలిసినంత మాత్రాన ఆ స్పర్శ కలిగినటువంటి వస్తువు యొక్క ఆకృతి లేదా ఆకారం అనేది మనకు తెలియదు. అదే రూపం అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన తర్వాత ఈ రూపం ద్వారా వస్తువు యొక్క ఆకారం తెలుస్తోంది, వస్తువు యొక్క అవయవాల అమరిక ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇది ద్రవ్యాకృతిత్వం అనేటువంటి లక్షణం. ఇది రూపానికే అసాధారణమైన లక్షణం. దీనికి తోడు గుణత. ఈ రూపం అనేది స్వతంత్రంగా తనంతట తాను కనిపించదు. ఏదో ఒక వస్తువును ఆశ్రయించుకుని ఆ వస్తువులోంచే కనిపిస్తూ ఉంటుంది. తెలుపు అనేటువంటి కలర్ విడిగా కనిపించదు, లేదా నలుపు మరొక రంగు ఏది కూడా విడిగా కనిపించదు.
ఈ రూపాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏదో ఒక వస్తువుని ఆశ్రయించుకుని తెల్లగా ఉన్నటువంటి బట్ట లేదా నల్లగా ఉన్నటువంటి పువ్వు అని ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. దీని తాలూకు గుణం గుణత అనేటువంటి గుణం. అప్రధానంగానే కనిపించటం, ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని మాత్రమే, ఆ ద్రవ్యంతో సహా మాత్రమే కనిపించటం అనేటువంటి స్వభావం. శబ్దస్పర్శలకు ఇది లేదు. శబ్దం విడిగా కనిపిస్తుంది, శబ్దానికి ఆశ్రయమైనటువంటి ఆకాశం వినిపించదు. స్పర్శ కూడా అది మాత్రమే అనుభవంలోకి వస్తుంది. వాయువును అనుభవించడం అనేది అన్ని సందర్భాలలోనూ సాధ్యం కాదు. కానీ రూపం దగ్గరకు వచ్చేసరికి ఆ రూపం ఉన్నటువంటి వస్తువు కూడా కంటికి కనిపించి తీరాలి. అలా కనిపించినప్పుడే ఈ రూపం కనిపిస్తుంది అనే తేడా ఉంది. దీనికి తోడు వ్యక్తి సంస్థాత్వమేవచ అనేటువంటి మరొక లక్షణం దీనికి ఉంది. ఎప్పటికీ ఏ సందర్భంలోనూ వ్యక్తితో కలిసి తప్ప విడిగా తెలియకపోవటం, వ్యక్తితో కలిసి మాత్రమే తెలియటం, వ్యక్తితో తప్ప విడిగా తెలియకపోవటం అనే లక్షణం కూడా దీనికి ఉంది. వ్యక్తి సంస్థాత్వం అనేటువంటి లక్షణం. ఈ వ్యక్తి సంస్థాత్వం అనే దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రూపం కలిగినటువంటి వ్యక్తి లేదా రూపం కలిగినటువంటి వస్తువు గనక చిన్నగా ఉంటే ఈ రూపం కూడా చిన్నగా కనిపిస్తుంది. రూపం కలిగినటువంటి ఆ వస్తువు పెద్దగా ఉంటే ఇది కూడా పెద్దగానే కనిపిస్తుంది. రూపానికి విడిగా ఆకృతి లేదా ఆకారం అనేది ఏమీ ఉండదు. దాని ఆశ్రయం ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. అది గనక వక్రంగా ఉంటే, రూపం కలిగినటువంటి వస్తువు వంకరగా ఉంటే ఈ రూపం కూడా వంకరగానే కనిపిస్తుంది. రూపం కలిగినటువంటి వస్తువు రుజువుగా ఉంటే, స్ట్రైట్గానో మరొక రకంగానో ఉంటే అలాగే కనిపిస్తుంది. వ్యక్తి ఎలా ఉంటే అలా కనిపించటమే తప్ప తనకు తాను విడిగా కనిపించటం అనేది ఈ రూపానికి లేదు. వ్యక్తిని కనిపించేట్టుగా చేస్తుంది, కానీ వ్యక్తిని మించి తన విడి అస్తిత్వాన్ని ఇది ప్రదర్శించదు. శబ్దం వ్యక్తితో సంబంధం లేకుండానే కనిపిస్తుంది. అలాగే స్పర్శ అనేది కూడా వ్యక్తితో సంబంధం లేకుండానే అనుభవంలోకి వస్తుంది. రూపం మాత్రం అలా ఉండదు అనేటువంటి తేడాని ద్రవ్యాకృతిత్వం, గుణత, వ్యక్తి సంస్థాత్వమేవచ అనే ఈ 3 పదాల్లో పరమాత్మ చెప్తున్నాడు. ఇదమేవ తేజసః తేజస్త్వం అని అంటున్నాడు. ఇది సూక్ష్మ తేజస్సు అనబడేటువంటి రూప తన్మాత్రం యొక్క లక్షణం. తేజసః తేజస్త్వం. సాధ్వి, ఓ సాధ్వి అయినటువంటి దేవహూతి, రూపమాత్రస్య వృత్తయః, రూపతన్మాత్రల తాలూకు క్రియలు, రూపతన్మాత్రల తాలూకు లక్షణాలు లేదా రూపం తాలూకు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని తెలుసుకో అని చెప్తున్నాడు. ద్రవ్యాకృతిత్వం, గుణత, వ్యక్తి సంస్థాత్వమేవచ తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః అనే ఈ శ్లోకంలో. ఇవి లక్షణాలు మాత్రమే. ఈ తేజస్సు అనేటువంటి ద్రవ్యం తాలూకు క్రియలు, ఆ ద్రవ్యం తాలూకు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. ద్యోతనం పచనం పానం అదనం హిమమర్దనం తేజసో వృత్తయస్త్వేతాః శోషణం క్షుత్రుడేవచ అని. ఈ తేజస్సు అనేది గనక లేకపోతే, ఈ వెలిగే మండే అగ్నిగోళం లాంటి ఇది గనక లేకపోతే, ఈ ద్రవ్యం లేకపోతే ద్యోతనం అనేది జరగదు. వస్తువుల తాలూకు ప్రకాశం అనేది జరగదు. సూర్యుడు మొదలైనటువంటి తేజ పదార్థాలు లేకపోతే కంటికి కనిపించటం అనేది జరగదు. ద్యోతనం అనేది తేజస్సు యొక్క ఒక క్రియ. పచనం అంటే మనం అనుకునేట్టుగా వండటం అనేది కూడా ఈ తేజస్సు యొక్క ఒక క్రియ. ఆహార పదార్థాలని మృదువుగా చేయటం, మనం తినగలిగినంత మృదువుగా మన ఆహార పదార్థాలను మార్చటం అనేటువంటి పచనం లేదా పాకం లేదా వంట అనేది ఈ తేజస్సు యొక్క ఒక లక్షణం. దీనికి తోడు
ఈ తేజస్సు గనక శరీరంలో గట్టిగా పనిచేస్తే 2 రకాల పనులు జరుగుతాయి. తేజస్సు గనక బలంగా ఈ శరీరంలో పనిచేస్తే శరీరంలో ఉండేటువంటి నీరు ఆవిరైపోయి తాగాలి అనేటువంటి కోరిక, మనం దాహం అని పిలుచుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అదే ఈ శరీరంలో ఉండేటువంటి తేజస్సు తిన్న ఆహార పదార్థాలను గనక జీర్ణం చేసేస్తే ఆకలి అనేటువంటి తినాలనే కోరిక పుట్టుకొస్తుంది. క్షుత్ త్రుట్, క్షుత్ ఆకలి, త్రుట్ దాహం, ఈ రెండిటిని శరీరంలో ఉండేటువంటి తేజస్సు కలగజేస్తుంది. ఈ రెండిటిని కలగజేయటం ద్వారా ఈ శరీరంలో పానం అంటే నీటిని తాగటం అనే క్రియను తయారు చేస్తుంది. అలాగే అదనం ఏదైనా ఆహారాన్ని తినటం అనే క్రియను కూడా ఇది తయారు చేస్తుంది. క్షుత్ త్రుట్ అనే రెండిటిని కలిగించి పానం అదనం అనే 2 క్రియలను ఈ శరీరంలో తేజస్సు కలగజేస్తుంది. ఈ 2 కూడా తేజస్సు తాలూకు లక్షణాలు. హిమమర్దనం చలిని పోగొట్టడం అనేటువంటి క్రియ ఈ తేజస్సుకు మాత్రమే ప్రత్యేకం. వాయువుకు కానీ మరే పదార్థానికి కానీ హిమమర్దనం అనేటువంటి క్రియా లక్షణం లేదు, అది తేజస్సుకు మాత్రమే లక్షణం. ఇవన్నీ తేజసో వృత్తయస్త్వేతాః, ఇవన్నీ కూడా తేజస్సు తాలూకు క్రియలు, తేజస్సు ద్వారా కలగవలసినటువంటి క్రియలు, తేజస్సు యొక్క లక్షణాలు అని పరమాత్మ చెప్తున్నాడు. వీటన్నిటికీ తోడు శోషణం ఎండగట్టేయటం అనేది కూడా తేజస్సు తాలూకు క్రియే అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. శోషణం క్షుత్రుడేవచ అనే ఈ భాగంలో ద్యోతనం, పచనం, పానం, అదనం, హిమమర్దనం, అలాగే శోషణం అనే 6 క్రియలు ఈ తేజస్సు యొక్క క్రియలు. బయట ఉండగా కొన్ని క్రియలు, శరీరం లోపల ఉండగా కొన్ని క్రియలు అనేటువంటి భేదం ఉంటుంది అని ద్యోతనం, పచనం, పానమదనం, హిమమర్దనం, తేజసో వృత్తయస్త్వేతాః, శోషణం క్షుత్రుడేవచ అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇలా 3 శ్లోకాలలో తేజస్సును గురించి చెప్పిన తర్వాత రూపమాత్రాద్ వికుర్వాణాత్ తేజసో దైవచోదితాత్ రసమాత్రమభూత్ తస్మాత్ అంభో జిహ్వా రసగ్రహః అని అంటున్నాడు. రూపమాత్రాద్ వికుర్వాణాత్, రూపమాత్రాలు తేజస్సును కలిగిస్తాయి కదా, స్థూలమైనటువంటి తేజస్సును పుట్టిస్తాయి కదా. అలాంటి స్థూలమైన తేజస్సును పుట్టించేటువంటి రూపతన్మాత్రల ద్వారా తేజసః, ఆ తేజస్సు ద్వారా దైవ చోదితాత్, జీవుల తాలూకు అదృష్టం అనేది పనిచేసేసరికి రసమాత్రం అభూత్, రసతన్మాత్ర అనే పేరుతో ఉండేటువంటి సూక్ష్మమైన నీటి భాగం పుట్టుకొచ్చింది. రసమాత్రం అభూత్ తస్మాత్ అంభః, ఆ రసతన్మాత్రల నుండి అంభః మనం అనుభవించే స్థూలమైన నీరు అనేది కలిగింది. ఈ 2 కలిగిన తర్వాత జిహ్వా రసగ్రహ, ఇంతకు ముందే పుట్టుకొచ్చినటువంటి జిహ్వేంద్రియం లేదా రసనేంద్రియం, దానికి ఈ రసానికి ఈ విషయానికి ఉండేటువంటి సంబంధం అనేది ఏర్పడింది అని రూపమాత్రాద్ వికుర్వాణాత్ తైజసో దైవచోదితాత్ రసమాత్రం అభూత్ తస్మాత్ అంభో జిహ్వా రసగ్రహ అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ రసం అనేది ఎక్కడ ఉంది అనే విషయం మీద చిన్న వివాదం ఉంటుంది. వివాదం కూడా రకరకాలుగా ఉంది. ఈ నీళ్లలో రసం లేదా రుచి అనేది లేనే లేదు అని కొంతమంది చెప్తారు. లేదా కొంతమంది ఈ నీటిలో మధుర రసం అనే ఒకే ఒక రసం ఉంది అని చెప్తారు. వీటన్నిటినీ ఒకసారి సరిచూసుకుందాము అని కషాయో మధురస్తిక్త కట్వంల ఇతి నైకధ భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే అని చెప్తున్నాడు. నీటిలో మధుర రసం అనేటువంటి రసం ఉంది, మధుర రసం అనేటువంటి రుచి నీటికి ఉంది. అందువల్లనే నీరు నోట్లో పోసుకున్నప్పుడు
ఏదో విధంగా మనకు ఆ రుచి తెలుస్తోంది. కేవలం నీటి తాలూకు స్పర్శ మాత్రమే తెలియటం లేదు, నీటి తాలూకు రుచి కూడా మైల్డ్గానైనా తెలుస్తోంది. అది మధురం అనేటువంటి రసం కిందకే వస్తుంది. కాకపోతే నీరు కేవలం మధురంగా మాత్రమే ఉండాలని నియమమేం లేదు. ఆ నీటిలో నిమ్మకాయ పిండుకుంటే పుల్లగా ఉండొచ్చు, పంచదార కలుపుకుంటే తీయగా ఉండొచ్చు, వేపాకులు కలుపుకుంటే చేదుగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆ వేరు రుచులు రావటానికి మాత్రం కారణంగా ఆయా ద్రవ్యాలు ఉండొచ్చు. నీరు ఒకప్పుడు కషాయ అంటే వగరుగా అనిపించవచ్చు, లేదా మధుర ఒకప్పుడు తీయగా అనిపించవచ్చు, తిక్త అంటే చేదుగా కానీ లేదా కారంగా కానీ అనిపించవచ్చు, కటు చేదుగా కానీ కారంగా కానీ అనిపించవచ్చు, ఆమ్ల పుల్లగా అనిపించవచ్చు, ఇతి అంటే ఇంకా గనక ఎక్స్ట్రా కలుపుకుంటే లవణం ఉప్పగా కూడా అనిపించవచ్చు, ఇది నైకథ రకరకాలుగా అనిపించవచ్చు. వీటిల్లో కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి తేడాలు ఉంటూనే ఉంటాయి. ఇది ఎక్కువ తీయగా ఉందా లేదా తీపి తక్కువగా ఉందా అనేటువంటి తేడాలన్నిటినీ కలుపుకున్నా సరే, ఇది ఎన్ని రకాల రుచులను తనలో చూపించినా సరే, భౌతికానాం వికారేణ తనలో కలిసినటువంటి ఇతర భూతాల తాలూకు, ఇతర భూతాలు కూడా అక్కర్లేదు, ఇతర భూతమైనటువంటి పృథివీ తాలూకు విక్రియలను తనలో చూపిస్తూ ఉంటుంది. తనలో ఆ పృథివీ తాలూకు ఏ భాగం కలిస్తే ఆ భాగం తాలూకు రుచిని తనలో చూపిస్తుంది. భౌతికానాం వికారేణ సహ రసః ఏక ఏవ. వాస్తవానికి అక్కడ ఉండే రసం మధుర రసం ఒకటే అయినా సరే విభిద్యతే, రకరకాలుగా తెలుస్తుంది. తెలిసినంత మాత్రాన ఆ రసాలన్నీ నీళ్ళలో ఉన్నాయి అనే అర్థం కాదు. ఆ రసాలు నీటిలో మొత్తంగా లేవు. జలంలో నీటిలో ఉన్నది మధురం అనేటువంటి ఒకే ఒక రసం. మిగతా రసాలన్నీ మనకు తెలిసే రసాలన్నీ పృథివీ తాలూకు రసాలు అవ్వాలి అని కషాయ మధుర తిక్త కట్వంల ఇతి నైకథ భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే అని పరమాత్మ చెప్తున్నాడు. పనిలో పని ఈ రసాలు పృథివిలో 6 రకాలుగా ఉంటాయి, జలంలో మాత్రం ఒకే రకంగా ఉంటుంది. పృథివి కలిసినప్పుడు మాత్రమే జలంలో ఈ రకమైనటువంటి రసాలు తెలుస్తాయి అని కూడా చెప్పేస్తున్నాడు. విడిగా పృథివిలో ఎన్ని రసాలు ఉన్నాయి అని లెక్కగట్టి చెప్పము, అది ఇక్కడే చెప్పడం అయిపోయింది అని కూడా అంటున్నాడు. కషాయో మధురస్తిక్త కట్వంల ఇతి నైకథ భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే అనే ఈ శ్లోకంలో. ఇది కాక జలం తాలూకు క్రియలు కొన్ని ఉన్నాయి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. క్లేదనం పిండనం తృప్తి ప్రాణనాప్యాయనోందనం తాపాపనోదో భూయస్త్వం అంభసో వృత్తయస్త్విమాహ అనే శ్లోకంలో ఈ జలంలో నీళ్లలో రకరకాల క్రియలున్నాయి. నీరు అనేది గనక లేకపోతే ఈ క్రియలు జరగవు. ఒకటి క్లేదనం అంటే ఏ వస్తువునైనా సరే తడి చేయటం అనేటువంటి క్రియ. తడి చేయటం, తడపటం అనే క్రియ నీటి ద్వారా తప్ప మరొక వస్తువు ద్వారా సాధ్యం కాదు. క్లేదనం. పిండనం ఏదైనా పొడి పొడిగా ఉండేటువంటి వస్తువును మళ్ళీ ముద్దగా మార్చగలగటం అనేది నీళ్ల తాలూకు శక్తి, నీళ్ల తాలూకు క్రియ. క్లేదనం, పిండనం. దీనికి తోడు తృప్తి అంటే తృప్తికరత్వం, తృప్తిగా అనిపించటం అనేది కూడా ఈ నీటి తాలూకు గుణం, నీటి తాలూకు క్రియ. అందుకనే భోజనం అంతా అయిన తర్వాత కాస్తైనా మంచినీళ్ళు తాగమని చెప్తారు, కొద్దిగా మంచినీళ్ళు తాగమని చెప్తారు. కేవలం తింటూ ఉంటే అది పోతూనే ఉంటుంది, లోపలికి వెళుతూనే ఉంటుంది. కడుపు నిండిందా నిండలేదా అని సరిగ్గా తెలియదు. కాస్తంత మంచినీళ్ళు తాగితే కడుపు నిండిందా లేదా అని తెలుస్తుంది అని చెప్తారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నా లేకపోయినా సరే తృప్తిని సాధించటం అనేది నీటి యొక్క ఒక లక్షణం, తృప్తి. దీనికి తోడు ప్రాణనం అనేది నీటి యొక్క చాలా చాలా గొప్ప లేదా పెద్దదైనటువంటి క్రియ. ప్రాణనం అంటే ఈ శరీరంలో
ప్రాణాలను నిలబెట్టటం అనేది నీటి యొక్క క్రియ. ఈ శరీరంలోకి గనక వారం రోజులో లేదా 15 రోజులో ఈ మధ్యకాలంలో గనక నీరు అనేది చేరకపోతే, నీళ్లు మనం తాగకపోతే శరీరంలో ప్రాణం అనేది ఉండేందుకు అవకాశమే ఉండదు అని చెప్తారు. అందువల్ల ఈ శరీరంలో ప్రాణాలను నిలపాలి అంటే దానికి కావలసింది నీరు. ప్రాణనం అనేది నీటి తాలూకు క్రియ. ఈ మాట ఒట్టి అనుభవంలో ఉన్న మాట మాత్రమే కాదు, ఆపోమయ ప్రాణ అని శృతిలో కూడా ఉన్నటువంటి వాక్యం. ఆపోమయ ప్రాణ, నీటి ద్వారా మాత్రమే ప్రాణం నిలబడుతుంది అని అక్కడ కూడా చెప్పారు. ఆ చెప్పిన మాటనే ప్రాణనం అనే భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. దీనికి తోడు ఆప్యాయనం అనేది కూడా ప్రధానమైనటువంటి క్రియ. ఆప్యాయనం అంటే బాగా ఎండిపోయిన తర్వాత లేదా నాలుక పిడచకట్టుకుపోయిన తర్వాత, నాలుక పిడచకట్టుకుపోయినటువంటి సందర్భాల లాంటి సందర్భాలు వస్తువులన్నిటికీ అందిన తర్వాత వాటి మీద నీరు చల్లితే వచ్చేటువంటి భావం, దాన్ని ఆప్యాయనం అని అంటారు. బాగా ఎండిన తర్వాత నీరు చల్లితే కలిగేటువంటి భావం. ఆ ఆప్యాయనం కూడా నీటి తాలూకు ఒక క్రియ, ఆప్యాయనం. అలాగే ఊందనం లేదా నోదనం అనేటువంటి మరొక క్రియ, ఇది కూడా నీటి తాలూకు క్రియ. అది మృదువుగా తయారు చేయటం, మృదువుగా వస్తువును తయారు చేయటం అనేది కూడా ఈ నీటి తాలూకు క్రియ, ఆప్యాయనోందనం. ఇది కాక తాపాపనోద, ఏదైనా వేడి పదార్థాలు బాగా తగిలినప్పుడు ఆ వేడి పదార్థాల ద్వారా కలిగినటువంటి తాపాన్ని పోగొట్టడం, తాపాపనోద అనేది కూడా నీళ్ల క్రియ అనేది ఇక్కడ ఉండేటువంటి ఇంకో విషయం చెప్తున్నాడు. అలాగే భూయస్త్వం, ఎప్పుడు ఇంకొక నీటి భాగంతో కలిసి పెరుగుతూనే ఉండటం అనేది నీటి యొక్క మరొక లక్షణం. మిగతా వస్తువుల్లాగా కాకుండా నీరు నీటితో కలుస్తూనే ఉంటుంది. ఒక నీరు అనే భాగాన్ని ఎంత తీసుకున్నా దానికి అంత భాగం కలిగితే ఈ రెండు కలిసి కొత్త భాగం తయారవుతూనే ఉంటుంది. దానికి మళ్ళీ నీరు కలిపితే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలా పెరిగిపోతూ ఉండటం అనేది నీటి యొక్క ఒక లక్షణం. తాము పెరగటం మాత్రమే కాదు, తమతో కలిసిన మిగతా పదార్థాలను పెంచటం అనేది కూడా నీటి యొక్క లక్షణం. పాలు పెరగాలి అంటే ఏం చేయాలి అంటే కాస్తంత నీళ్లు పోస్తే సరిపోతుంది, పాలు పెరిగిపోతాయి. మజ్జిగ 10 మంది వచ్చారు, 10 మందికి మజ్జిగ సరదాలి అంటే ఏం చేయాలి అంటే నీళ్లు కావాల్సినన్ని పోసేసుకుంటే మజ్జిగ పెరిగిపోతుంది, ఎంతైనా పెరిగిపోతుంది. కాకపోతే అది మజ్జిగ అవుతుందా లేదా అనేది తాగేవాడు చెప్పుకోవాలే తప్ప, భూయస్త్వం అనేది మాత్రం తమతో కలిసినటువంటి పదార్థాలను కూడా పెంచటం అనేది మాత్రం నీటి యొక్క లక్షణం అని పరమాత్మ చెప్తున్నాడు. అంభసో వృత్తయస్తు ఇమాహ, నీటి తాలూకు క్రియలు, నీటి తాలూకు ప్రయోజనాలు ఇవి అని. క్లేదనం, పిండనం, తృప్తి, ప్రాణన ఆప్యాయనోందనం, తాపాపనోదో భూయస్త్వం, అంభసో వృత్తయస్త్విమాహ అనే ఈ శ్లోకంలో. ఇలా 3 శ్లోకాలలో జలం తాలూకు లక్షణాలని చెప్పిన తర్వాత రసమాత్రాద్ వికుర్వాణాద్ అంభసో దైవచోదితాత్ గంధమాత్రమభూత్ తస్మాత్ పృథ్వీ ఘ్రాణస్తు గంధగః అనే శ్లోకంతో మొదలుపెట్టి పృథివీ లక్షణాలను చెప్తున్నాడు. రసమాత్రాద్ వికుర్వాణాద్ అంభసో దైవచోదితాత్, రసతన్మాత్ర ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఈ జలం ద్వారా లేదా జలాన్ని పుట్టించినటువంటి రసతన్మాత్రల ద్వారా దానికి దైవచోదితాత్ జీవుల తాలూకు భోగాదృష్టం అనేది కలిసి వచ్చేసరికి గంధమాత్రం అభూత్, గంధతన్మాత్ర అనేటువంటి సూక్ష్మమైన పృథివీ భాగం పుట్టుకొచ్చింది. గంధమాత్రం అభూత్ తస్మాత్ పృథ్వీ, ఆ గంధతన్మాత్ర నుండి పృథ్వీ భూమి కలిగింది. ఈ రెండూ కలిగిన తర్వాత ఘ్రాణస్తు గంధగః, గంధానికి నాసిక మన ముక్కులో ఉండేటువంటి ఘ్రాణేంద్రియానికి ఉండేటువంటి సంబంధం అనేది కూడా ఏర్పడింది అని చెప్తున్నాడు. రసమాత్రాత్ వికుర్వాణాత్
అంభసో దైవచోదితాత్ గంధమాత్రమభూత్ తస్మాత్ పృథ్వీ ఘ్రాణస్తు గంధగః అనే ఈ శ్లోకంలో. ఇంతకుముందు చేసినట్లుగానే రెండవ శ్లోకంలో గంధ తన్మాత్రే పృథివీ అయింది కాబట్టి గంధాలు ఎన్ని రకాలు ఉంటాయి అని ఒక లెక్క వేసి చూపిస్తున్నాడు. కరంభ పూతి సౌరభ్య శాంత ఉగ్ర ఆమ్లాదిభిః పృథక్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకో విభిద్యతే అని. గంధం అనేదాన్ని ఇది ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు. గంధం అనేది ఒకటే, వాసన అంటే ఒకటే అనైనా చెప్పచ్చు. గంధ ఏకః. కానీ గంధ ఏకో విభిద్యతే, వేరువేరుగా మనకు తెలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏ రకంగా మనకు తెలుస్తుంది అంటే కరంభ అంటే మిశ్ర గంధంగా తెలుస్తుంది. మిశ్రగంధం ఇది ఒక పదార్థం తాలూకు వాసన కాదు, రకరకాల పదార్థాలు కలిసినప్పుడు వచ్చిన వాసన అని ఒక రకమైన వాసన తెలుస్తుంది కరంభ. పూతి అంటే కుళ్ళు కంపు అని అనుకుంటాం కదా, అలాంటి దుర్గంధం అనే తీరులో కూడా కల్పిస్తుంది. సౌరభ్యం మంచి సువాసన అనేటువంటి భేదంలో కూడా ఉంది. శాంత అంటే మైల్డ్గా ఉంది అని అనుకుంటాం కదా, ఆ వాసన ఆ లక్షణంలో కూడా ఉంటుంది. దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉగ్ర కొంచెం తీవ్రంగా వాసన వచ్చేటువంటి స్వభావం కూడా కనపరుస్తుంది. ఆమ్లాదిభి అలాగే పుల్ల వాసన, తీపి వాసన లాంటి వాసనలు కూడా ఉన్నాయి. ఆమ్లాదిభి పృథక్ వేరువేరుగా కనిపిస్తాయి. మామిడి పండు వాసన చూస్తే ఇది పుల్లగా ఉందా తీగా ఉందా అని తెలుస్తాం కదా, పుల్లటి వాసన వచ్చింది లేదా తీపి వాసన వచ్చింది అని చెప్పుకుంటాం కదా. అలా తీపి వాసన, పుల్ల వాసన ఇలాంటి వాసనలన్నీ కూడా ఉన్నాయి. ఈ వాసనల్లో ఉండేటువంటి, ఈ గంధాలలో ఉండేటువంటి భేదాలన్నీ కూడా ద్రవ్యావయవ వైషమ్యాత్. ద్రవ్యాల తాలూకు అవయవాలు అవి వేరువేరుగా ఉండటం వలన ఏర్పడతాయి. ఈ వాసనల్లో ఉండేటువంటి వైలక్షణ్యాలు, విభేదాలు ఇవన్నీ కూడా ద్రవ్యావయవ వైషమ్యం అనే దాని ద్వారా ఏర్పడతాయి. ద్రవ్యావయవ వైషమ్యాత్ అని పరమాత్మ అంటున్నాడు. ఉదాహరణకి కరంభం అంటే మిశ్రగంధం అనే దాన్ని తీసుకుంటే, చారు కాచేసిన తర్వాత చారులో ఫ్లేవర్ రావాలి అంటే ఏం వేయాలంటారు? కరివేపాకు వేయాలి అన్నారు. కరివేపాకు వేశారు. కరివేపాకు వేసిన తర్వాత ఏం వేయమంటున్నారు? మళ్ళీ కొత్తిమీర కాస్తంత చల్లమంటున్నారు. ఎందుకు అంటే వాసన బాగా వస్తుంది అని చెప్తున్నారు. సరే, కొత్తిమీర కూడా వేశారు. చారు కాయటం పూర్తి కాలేదు అన్నారు. ఇంకా ఏం చేయాలి? తిరగమూత వేయాలి అన్నారు. తిరగమూత అంటే మళ్ళీ నూనె వేడి చేయాలి, అందులో సన్న ఆవాలు వేయాలి అంటున్నారు. ఎందుకు అంటే సన్న ఆవాలు గనక చిటపట్లాడితే దాని వాసన బాగుంటుంది అని అంటున్నారు. పోనీ ఆవాలు కూడా వేశారు. జీలకర్ర వేయాలి అంటే ఎందుకు? మళ్ళీ ఇంకో వాసన ఏదో రావాలి. ఆ జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇంగు వేయాలి అని అంటారు. ఎందుకు వేయాలి? అది కూడా వాసన రావటానికి. మరి వాసన కరివేపాకు ద్వారా వచ్చిందా, కొత్తిమీర ద్వారా వచ్చిందా, ఆవాలు చిటపట్లాడితే వచ్చిందా, జీలకర్ర ద్వారా వచ్చిందా, లేదా ఇంగువ ద్వారా వచ్చిందా అని అడిగితే కాదు, ఇవన్నీ కలిస్తే వచ్చేటువంటి వాసన ఈ చారుకు అసలు సిసలు వాసన అని చెప్తారు కదా. దాన్ని కరంభగంధం అని పిలుచుకోవాలి. అది ద్రవ్య అవయవ వైషమ్యాత్. ఈ చారు అనేటువంటి ద్రవ్యానికి కావలసిన అవయవాలలో ఉండే వైషమ్యం తేడాను బట్టి ఏర్పడుతుంది. ఒక్కొక్క చారుకి మారొచ్చు కూడాను. ఇదే సేమ్ కాంబినేషన్ అనేది పాయసానికి ఏమాత్రం పనికిరాదు. పాయసంలో ఇంగువ తిరగమూత పెడితే అది సర్వనాశనం అయిపోతుంది. పాయసంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ యాలకులు పొడి వేయాలి అంటారు. ఇంకోటి ఏదో పచ్చకర్పూరం కూడా చల్లుకునే వాళ్ళు ఉన్నారు. దానికి వేరే కాంబినేషన్ ఉంది. దేనికి దానికి విడిగా ఉంటుంది. ద్రవ్య అవయవ వైషమ్యం అనేది ఉంటుంది. అలాగే ఈ పూతి గంధం లేదా దుర్గంధం, దీనికి కూడా దాని తాలూకు అవయవాలు పూర్తిగా శిథిలమైపోయి ఆ శిథిలమైనటువంటి అవయవాలలో నీరు లాంటి వేరే ఫారిన్ బాడీస్ గనక చేరినట్లయితే తయారవుతుంది. అది కూడా ద్రవ్యావయవ వైషమ్యం అనే దాని ద్వారా ఏర్పడుతుంది. సేమ్ యాజ్ ఈ సౌరభ్యం లేదా సువాసనకు కూడా ద్రవ్యావయవ వైషమ్యమే
కారణమవుతుంది. అలాగే శాంత, ఉగ్ర, ఆమ్లాదులు వీటికి కూడా ద్రవ్యం తాలూకు అవయవాలలో ఉండే తేడాలే కారణమవుతాయి అని పరమాత్మ అంటున్నాడు. ద్రవ్యావయవ వైషమ్యాత్. గంధ ఏక ఏవ, వాసన అంటే ఒకటే అని చెప్పుకోవచ్చు, తథాపి విభిద్యతే, మారుతుంది అని అంటున్నాడు. కరంభ, పూతి, సౌరభ్య, శాంత, ఉగ్ర, ఆమ్లాదిభిః పృథక్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకో విభిద్యతే అనే ఈ శ్లోకంలో ఈ పృథివీ అనే తాలూకు ద్రవ్యం తాలూకు క్రియలు మాత్రం చాలా ఉన్నాయి, చాలా విశేషమైన క్రియలు ఉన్నాయి అని పై శ్లోకంలో అంటున్నాడు. భావనం బ్రహ్మణస్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వ గుణోద్భేద పృథివీ వృత్తి లక్షణం అనే శ్లోకంలో ఈ పృథివీ అనేది గనక లేకపోతే బ్రహ్మణ భావనం, బ్రహ్మభావన అనేది కుదరదు. బ్రహ్మభావనం అనే దానికి ఈ పృథివీ చాలా ఉపకరిస్తుంది. ఎలా ఉపకరిస్తుంది అంటే, ఈ పృథివీ కొంచెం కఠినంగా ఉంటుంది కదా, కఠినంగా ఉండేటువంటి ఈ పృథివీ రాళ్ళు, రప్పలు లాంటి రూపంలో కూడా ఉంటుంది. అందులో ఏదైనా రాయిని ప్రతిమగా మలిచినప్పుడు ఆ ప్రతిమ మీద కాస్తంత మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఏకాగ్రత కలగాలి అనే ఆశ ఉన్నవారికి, ఏకాగ్రత కలగటానికి అవకాశాలు లేని వారికి ఏకాగ్రతను ఇది కలిగిస్తుంది. ఇలా ఏకాగ్రతను కలిగించడం ద్వారా ఆ ప్రతిమ మీద బ్రహ్మభావనను పెంచుతుంది. అలాంటి బ్రహ్మభావన పెరగటానికి ఈ పృథివీ అనేది చక్కగా తోడ్పడుతుంది. పృథివీలో ఉండేటువంటి విశేషాల ద్వారా తయారైనటువంటి ప్రతిమ మొదలైనటువంటి వస్తువులు బ్రహ్మభావనను తొందరగా తెచ్చిపెడతాయి. చేసుకోదలుచుకుంటే జలంలో కూడా బ్రహ్మభావన చేసుకోవచ్చు, తేజస్సులో బ్రహ్మభావన చేసుకోవచ్చు, కానీ సులభంగా తొందరగా అందదు. పృథివీ భాగాల ద్వారా మాత్రం తొందరగా అందుతుంది అని భావనం బ్రహ్మణ అనేటువంటి భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. దీనికి తోడు స్థానం, తనతో పాటు ఉండేటువంటి మిగతా భూతాలకు స్థానాన్ని కల్పించగలగటం అనేది కూడా పృథివీ తాలూకు లక్షణం. నీరు భూమి మీదే పారాలి, అగ్ని భూమి మీదే మండాలి, వాయువు ఈ భూమి మీదే ప్రవహించాలి, చివరికి ఆకాశం శబ్దాన్ని ఉత్పత్తి చేయాలి అంటే భూమి తాలూకు సహాయం అనేది ఏదో విధంగా ఎంతో కొంత ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే మిగతా ద్రవ్యాలు, వాటి గుణాలు పనిచేస్తాయి. కాబట్టి అన్నిటికీ స్థానంగా ఉండటం అనేది పృథివీ తాలూకు లక్షణం. ఈ స్థానం అనే లక్షణం పృథివీలో కాక మిగతా పదార్థాలలో లేదు. మిగతా పదార్థాలు ఈ పృథివీ లేకుండా ఉండలేవు. ఈ పృథివీ మాత్రమే ఈ రకంగా ఉంటుంది. అందువల్ల పృథివీలో మిగతా పదార్థాలలో లేనటువంటి మరొక లక్షణం కూడా ఉంది. అది ధారణం, తనను తాను నిలుపుకోగలగటం. నీరు మొదలైనటువంటి ఇతర భూతాలు లేకపోయినా సరే తాను నిలబడగలగటం అనేటువంటి లక్షణం ఉంది. స్థూలంగా చెప్పుకున్నప్పుడు మాత్రమే ఈ లక్షణం వర్తిస్తుంది. స్థానం, ధారణం, అలాగే సద్విశేషణం అనేది కూడా పృథివీ యొక్క మరొక పని. తను కాక మిగతా భూతాలన్నిటికీ కూడా తనతో పాటు కలుపుకున్నా కలుపుకోవచ్చు. మిగతా భూతాలన్నిటికీ కూడా పరిచయం చేయటానికి ఉపయోగించటం అనేది పృథివీ తాలూకు ఒక లక్షణం. ఆకాశం అనే దాన్ని తీసుకుంటే ఆకాశాన్ని పరిచయం చేసుకోవటం చాలా కష్టం. అది ఖాళీ అనే రూపంలో ఉంటుంది కాబట్టి ఖాళీ అనేది కంటికి కనిపించదు, అలాగే మనస్సుకు కూడా తొందరగా ఎక్కదు. అలాంటి ఖాళీ అనే భావనని లేదా ఆకాశం, అవకాశం అనేటువంటి భావనని తొందరగా తెచ్చుకోవాలి అంటే ఈ పృథివీ చక్కగా ఉపకరిస్తుంది. 4 గోడలు కట్టి ఆ 4 గోడల మధ్య ఉండేటువంటి ఖాళీ అని చెప్తే ఆ ఖాళీ అనేటువంటి భావన తొందరగా మనసుకు ఎక్కుతుంది. దాని కొలతలేంటి, దాని ఆకారం ఏంటి, దాని వైశాల్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈ 4 గోడలు అనేది పృథివీ భాగం అయితే
గోడల్ని మట్టితోనో ఇంకొక దాంతోనో కట్టాలి కాబట్టి ఆ పృథివీ భాగం ద్వారా ఈ ఖాళీ అనేటువంటి ఆకాశం యొక్క పరిచయం అనేది ఏర్పడుతుంది. దాన్ని సద్విశేషణం అని చెప్పుకోవచ్చు. అలాగే నీళ్లు ఎన్నున్నాయి అని ప్రశ్న వేస్తే ఏదో గిన్నెలోనో లేదా గ్లాసులోనో తీసుకుని చూపించాలి కాబట్టి ఆ కొలతలకి కూడా ఈ పృథివీ చక్కగా ఉపకరిస్తుంది. ఇలా అన్ని భూతాలకి కూడా ఈ పృథివీ అనేది విశేషణంగా, అంటే వాటిని పరిచయం చేయటానికి వీలుగా ఉపకరిస్తుంది అని సద్విశేషణం అనేది పృథివీ తాలూకు లక్షణం అని చెప్తున్నారు. ఇది కాక సర్వసత్వ గుణోద్భేద అనేది పృథివీ తాలూకు అసాధారణ లక్షణం. సర్వసత్వాలు అంటే ప్రాణులన్నీ ఆ ప్రాణుల తాలూకు ఉత్పత్తికి కారణంగా ఉండటం అనేది పృథివీ తాలూకు ఒక లక్షణం. సర్వ సత్వోద్భేద, దీంతో పాటు ఆ ప్రాణుల్లో ఉండేటువంటి అశేషమైన గుణాలు లేదా గుణాలన్నీ వీటికి కూడా కారణంగా ఉండటం అనేది పృథివీ లక్షణం. ప్రాణులు పృథివీలో తప్ప ఇంకెక్కడా మనుగడను సాగించలేవు, పుట్టవు అసలు. ఈ పృథివీలో పుట్టేటువంటి ప్రాణులన్నిటికీ పృథివే కారణమవుతుంది. ఆ ప్రాణుల్లో ఉండేటువంటి విశేషాలన్నిటికీ కూడా ఈ పృథివే కారణమవుతుంది అని సర్వ సత్వ గుణోద్భేద. సర్వ అన్ని సత్వాలు అంటే ప్రాణులు, వాటి తాలూకు గుణాలు, వాటన్నిటినీ ఉద్భేద కలిగించటం అనేది పృథివీ తాలూకు లక్షణం అని పరమాత్మ చెప్తున్నాడు. పృథివీ వృత్తి లక్షణం అని, ఇదే పృథివీ తాలూకు క్రియ, ఇదే పృథివీ తాలూకు లక్షణం అని. భావనం బ్రహ్మణ స్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వ గుణోద్భేద పృథివీ వృత్తి లక్షణం అనే ఈ శ్లోకంలో ఇలా మొత్తం 5 భూతాలకు కూడా ఒక్కొక్క భూతానికి 3 శ్లోకాలు వాడి అందులో మొదటి శ్లోకంలో సూక్ష్మభూతము, స్థూలభూతము, అలాగే ఇంద్రియానికి ఆయా భూతాల తాలూకు గుణాలకి ఉండేటువంటి సంబంధము, ఈ 3 పుట్టినాయి అని చెప్పుకొచ్చాడు. మళ్ళీ రెండవ శ్లోకంలో ఆ భూతం తాలూకు గుణాన్ని తీసుకుని ఆ గుణం తాలూకు వ్యవహారం వాటిని తేల్చేశాడు. మూడవ శ్లోకంలో ఆ భూతాల తాలూకు లక్షణాలు, ఆ భూతాల ద్వారా మనకు అనుగూరేటువంటి ప్రయోజనాలు, ఆ భూతాల తాలూకు క్రియలు, వీటిని గురించి విస్తృతంగా తెలుపుకుంటూ వచ్చాడు. వచ్చి పంచభూతాలకు 3 15 శ్లోకాలు పూర్తయిన తర్వాత మరొకసారి ఇంద్రియాలని ఈ పంచభూతాలని కలిపి చెప్పాలి అని 5 వాక్యాలలో వాటిని కలిపి చెప్తున్నారు. నభోగుణ విశేషోర్థో యస్య తత్ శ్రోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్థో యస్య తత్ స్పర్శనం విదుః అని మొదలుపెట్టి చెప్తున్నాడు. నభోగుణ విశేష అర్థ. నభోగుణ అంటే ఆకాశం తాలూకు గుణం, ఆకాశంలోనే ఉండేటువంటి గుణం శబ్దం, లేదా ఆకాశంలో ఉండేటువంటి గుణం శబ్దం. ఆ శబ్దాన్ని తన యొక్క విషయంగా కలిగింది శ్రోత్రం అనేటువంటి ఇంద్రియం. నభోగుణ విశేష అర్థ యస్య తత్ శ్రోత్రం ఉచ్యతే. వాయోర్గుణ విశేష అర్థ యస్య తత్ స్పర్శనం విదుః. వాయువు తాలూకు అసాధారణమైన గుణం స్పర్శ అయితే ఆ స్పర్శను తెలియచేసేటువంటి ఇంద్రియం స్పర్శనం అంటే త్వగింద్రియం అనేటువంటి ఇంద్రియం. తేజోగుణ విశేషోర్థో యస్య తత్ చక్షురుచ్యతే. తేజస్సు తాలూకు అసాధారణమైనటువంటి గుణం రూపమైతే ఆ రూపాన్ని తెలియచేసేటువంటి ఇంద్రియం చక్షు అనేటువంటి ఇంద్రియం. అంభోగుణ విశేషోర్థో యస్య తద్ రసనం విదుః. అంభ నీరు, ఆ నీటి తాలూకు అసాధారణ గుణం రసం అయితే ఆ రసాన్ని తెలియచేసేటువంటి ఇంద్రియం రసనేంద్రియం అనేటువంటి ఇంద్రియం. భూమేర్గుణ విశేషోర్థో యస్య సఘ్రాణ ఉచ్యతే. భూమి తాలూకు అసాధారణమైనటువంటి గుణం గంధం, ఆ గంధాన్ని తెలియచేసేటువంటి ఇంద్రియం ఘ్రాణేంద్రియం అనేటువంటి ఇంద్రియం. ఇలా పంచభూతాలకు
వాటిల్లో అసాధారణంగా ఉండేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే 5 విషయాలుంటాయి. ఆ 5 విషయాలను తెలియచేయటానికి శ్రోత్ర, త్వక్, చక్షు, రసన, ఘ్రాణేంద్రియాలు అనేటువంటి 5 ఇంద్రియాలు ఉంటాయి. 5 భూతాలు, 5 గుణాలు, 5 ఇంద్రియాలు అని ఉంటాయి అని ఈ భాగంలో నభోగుణ విశేషార్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్థో యస్య తత్స్పర్శనం విదుః తేజోగుణ విశేషోర్థో యస్య తచ్చక్షురుచ్యతే అంభోగుణ విశేషోర్థో యస్య తద్రసనం విదుః భూమేర్గుణ విశేషోర్థో యస్య స ఘ్రాణ ఉచ్యతే అనేటువంటి 5 వాక్యాల్లో పరమాత్మ మనకు చెప్తున్నాడు. చెప్పటం బాగానే ఉంది, చెప్పింది బాగానే చెప్తున్నాడు, అర్థమవుతున్నట్లుగానే ఉంది ఈసారి, కానీ చెప్పిందే చెప్తున్నాడు అని మాత్రం లోపల నుంచి కొట్టేస్తోంది అని 2 రోజుల నుంచే ఇది లోపల నుంచి తన్నుకొస్తోంది అని మనకు ప్రశ్న కలగక మానదు. చెప్పిందే చెప్పటం ఏంటి, చేసిన పనే మళ్ళీ తిరిగి చేయటం ఏంటి? ఇదే విషయాన్ని బ్రహ్మగారికి పరమాత్మ చెప్పారు అని ఒకసారి చెప్పారు, మళ్ళీ మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పారు అని ఇంకొకసారి చెప్పారు. అక్కడో ముక్క, ఇక్కడో ముక్క, అప్పుడో మాట, ఇప్పుడో మాట, విడివిడిగా చెప్పిన ముక్కలకు లెక్కే లేదు. ఇలా 2 సార్లు గట్టిగా చెప్పిన దాన్ని, మళ్ళీ అక్కడ ముక్కలు ఇక్కడ ముక్కలు చెప్పిన దాన్ని మళ్ళీ వివరంగా చెప్పి చాలా ఓర్పుగా 3 శ్లోకాలు చొప్పున కేటాయించుకుంటూ చెప్పుకుంటూ రావటం అనేది ఎందుకు? చేసిన పని మళ్ళీ చేయటం ఎందుకు అనేది మన ప్రశ్న. 2 రోజుల నుంచి కొట్టేస్తున్నటువంటి ప్రశ్న. కానీ ఈ ప్రశ్నను మనం పరమాత్మను చూసి వేయగలమా అనేది మరొక ప్రశ్న. ఎందుకంటే చేసిన పని మళ్ళీ చేయకూడదు అనే నియమం ఏమన్నా మనకుందా? ఒకసారి చేసిన పని మరొకసారి చేయటం లేదా? ఒకరోజు తిన్న తిండి ఆ రోజుతో సమాప్తమైనా మళ్ళీ మరుసటి రోజున తిండి అనే మాటే లేకుండా ఉందా? ఒకరోజు తాగింది మళ్ళీ ఇంకో రోజు తాగట్లేదా? చేసిన పని మళ్ళీ చేయటం అనేది జరగటం లేదా అనేది ప్రశ్న. పోనీ చేసిన పని మళ్ళీ చేయటం లేదు, ఒకసారి జరిగిపోయిన పని మళ్ళీ జరిగిపోయినట్లే, అది జరిగిపోయింది. కొత్తగా చేసే పనిలో ఏదైనా కొత్తదనాన్ని కోరుకుంటున్నాము. రోజు అన్నం తింటూనే ఉన్నాం, కానీ రోజు సేమ్ పదార్థాలు వాడము, తినము. ఒక రోజు బీరకాయ కూర ఉంటుంది, ఇంకో రోజు బెండకాయ కూర ఉంటుంది, ఒకరోజు చారు ఉంటుంది, ఇంకో రోజు సాంబారు ఉంటుంది. పక్కనుండే పదార్థాలు మారుతాయి. ఆ పదార్థాలు మారటం వలన ఈ తినే అన్నం ఒకటే అయినా, చేసే పని ఒకటే అయినా అందులో మార్పు వస్తుంది అని మనం చెప్పే మాట అయితే, పరమాత్మ కూడా అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి మార్పు ఏముందో జాగ్రత్తగా చూసుకోవచ్చు. అక్కడ చెప్పింది వేరే తీరులో చెప్పటం అనేది, ఇక్కడ మాత్రం లక్షణాలు, ఆ లక్షణాల ద్వారా పదార్థాలను పరిచయం చేసుకోవటం, పదార్థాలను పరిచయం చేసుకోవటం ద్వారా తత్వాలను లెక్కగట్టుకోవటం ద్వారా ఈ తత్వాలతో సంబంధం లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అందుకోగలగటం అనేటువంటి తీరులో. కాబట్టి మార్పు అనేది తప్పనిసరిగా ఉంది. మార్పు తప్పనిసరిగా ఉన్నప్పుడు చేసిన పని తిరిగి చేస్తే తప్పులేదు అని మీరే చెప్పారు. కాబట్టి ఇవి మళ్ళీ పునః ప్రస్తావన చేయటం అనేది తప్పు కాదు అని పరమాత్మ సమాధానం చెప్పవచ్చు. అసలు పరమాత్మ చేసేటువంటి ఉపదేశాల్లో మళ్ళీ చెప్పటం, మళ్ళీ చెప్పటం, తిరిగి కొంచెం కోణాలను మార్చి చెప్పటం అనేది చాలా ప్రధానమైనటువంటి తీరుగా మనకు కనిపిస్తోంది. ఉదాహరణకు వేదంలో, అందులోనూ తైత్తిరీయ శాఖలో చతుర్హోతృ మంత్రాలు లేదా హోతృ మంత్రాలు అనే పేరుతో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను ఉపపాదన చేసేటప్పుడు ఈ మంత్రాలు ఉద్భవించాయి, ఈ మంత్రాల తాలూకు ప్రయోజనాలు ఇవి, ఈ మంత్రాల తాలూకు దేవతలు వీళ్ళు, లేదా ఈ మంత్రాలతో ఈ క్రియలు చేయొచ్చు, లేదా ఈ మంత్రాలతో పాత వాళ్ళు ఇలా సాధించారు, అసలు బ్రహ్మగారికి సృష్టికి ఈ మంత్రాలు ఇలా ఉపయోగించాయి అనే తీరులో రకరకాల మాటలలో సుమారుగా 20 నుంచి 25 విధానాలలో ఆ హోతృ మంత్రాలనే ప్రస్తావన చేయటం. ఆ హోతృ మంత్రాలను ప్రస్తావన చేసేటప్పుడు గ్యాప్ కూడా లేకుండా ఒకదాని తర్వాత ఒకటి
ముందు దానితో సంబంధం లేనట్లుగా చెప్పటం అనేది వేదంలో కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావన చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేయటం, ఆ మార్పుల ద్వారా అందులో ఉండేటువంటి కొత్త కోణాలను పరిచయం చేయటం, దాన్ని కొత్తగా అర్థం చేసుకోవటానికి దారి చూపించటం అనేది పరమాత్మ యొక్క ఒక తీరుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఆ తీరు ప్రకారం చూసుకుంటే ఈ సృష్టి ప్రక్రియను లేదా ఈ తత్వాలను లెక్కగట్టే ప్రక్రియను మళ్ళీ చేసి చూపించడంలో తప్పేమీ లేదు అని అనిపిస్తోందితో పాటుగా ఈ మాట ఎక్కువసార్లు మళ్ళీ చెప్తున్నారేంటి అని అడిగితే ఒక ప్రమాదం కూడా వస్తుందేమో అనే భయం కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నారు అంటున్నారు కదా, మరి పాతవి ఏమైనా గుర్తున్నాయా, వాటికి ఏమైనా టెస్ట్ పెడితే ఎవరైనా రాస్తారా అని అడిగితే సమాధానం మనం ఏం చెప్పుకోగలము అనేటువంటి భయంగా కూడా ఉంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పదార్థాలను పరిచయం చేసినటువంటి కొత్త కోణాన్ని మనసులో ఉంచుకుని ఇదేమీ పునరుక్తి కాదు అనేటువంటి భావనతో ఈ భూతాల యొక్క లక్షణాలను అలాగే పదార్థాల యొక్క తత్వాల యొక్క గణనను వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వీటి ద్వారా మనం అందుకోవలసినటువంటి తత్వం ఏమిటి, మనం తెలుసుకోవలసినటువంటి తత్వం ఏమిటి అనే విషయం మీద మనం జాగ్రత్త వహిద్దాం. మనల్ని అలా జాగ్రత్తగా నడిపించవలసిందిగాను, మళ్ళీ చెప్పినా పర్వాలేదు, అసలు విషయం అర్థమయ్యేంత వరకు మాత్రం చెప్పవలసిందిగాను ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తొందరగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి, తొందరగా వెళ్ళి మనం టపాకాయలు లాంటివి కొట్టుకోవాలి, దీపావళి లాంటి కార్యక్రమం ఉంది కాబట్టి తొందరగా పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పారాయణలో భాగంగా భాగవతంలో తృతీయ స్కంధంలో 26వ అధ్యాయంలో 35వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షడ్వింశాధ్యాయే శ్లోకాః నభస శబ్ద తన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుః త్వక్స్పర్శస్య చ సంగ్రహః మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః చాలనం వ్యూహనం ప్రాప్తిః నేతృత్వం ద్రవ్యశబ్దయోః సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణం వాయోశ్చ స్పర్శ తన్మాత్రాత్ రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతస్తేజః చక్షురూపోపలంభనం ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః ద్యోతనం పచనం పానం
ద్యోతనం పచనం పానం అదనం హిమమర్దనం అదనం హిమవర్ధనం ద్యోతనం పచనం పానమదనం హిమమర్దనం ద్యోతనం పచనం పానమదనం హిమవర్ధనం తేజసో వృత్తయస్త్వేతాః తేజసో వృత్తయస్త్వేతాః శోషణం క్షుత్రుడేవ చ శోషణం క్షత్రుడేవ చ రూపమాత్రాద్వికుర్వాణాత్ రూపమాత్రాత్ వికుర్వాణాత్ తేజసో దైవచోదితాత్ తేజసో దైవ చోదితాత్ రసమాత్రమభూత్తస్మాత్ రసమాత్రమభూతస్మాత్ అంభో జిహ్వారసగ్రహః అంభో జిహ్వారసగ్రహః కషాయో మధురస్తిక్తః కషాయో మధురస్తిక్తః కట్వం ల ఇతి నైకథా కట్వం లమితి నైకథా భౌతికానాం వికారేణ భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే రస ఏకో విభిద్యతే క్లేదనం పిండనం తృప్తిః క్లేదనం పిండనం తృప్తిః ప్రాణనాప్యాయనోందనం ప్రాణనాప్యాయనోందనం తాపాపనోదో భూయస్త్వం తాపాపనోదో భూయస్త్వం అంభసో వృత్తయస్త్విమాః అంభసో వృత్తయస్త్విమాః రసమాత్రాద్వికుర్వాణాత్ రసమాత్రాత్ వికుర్వాణాత్ అంభసో దైవచోదితాత్ అంభసో దైవ చోదితాత్ గంధమాత్రమభూత్తస్మాత్ గంధమాత్రమభూతస్మాత్ పృథ్వీఘ్రాణస్తు గంధగః పృథ్వీఘ్రాణస్తు గంధగః కరంభపూతి సౌరభ్య కరంభూతి సౌరభ్య శాంతోగ్రామ్లాదిభిః పృథక్ శాంతో గ్రామ్లాదిభిః పృథక్ కరంబపూతి సౌరభ్య శాంతోగ్రామ్లాదిభిః పృథక్ కరంభూతి సౌరభ్య శాంతో గ్రామ్లాదిభిః పృథక్ ద్రవ్యావయవ వైషమ్యాత్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకో విభిద్యతే గంధ ఏకో విభిద్యతే భావనం బ్రహ్మణస్థానం భావనం బ్రహ్మణస్థానం ధారణం సద్విశేషణం ధారణం సద్విశేషణం సర్వసత్వగుణోద్భేదః సర్వసత్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణం పృథివీవృత్తిలక్షణం నభో గుణవిశేషోర్థో నభో గుణవిశేషోర్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే యస్య తచ్ఛ్రోత్రముచ్యతే వాయోర్గుణవిశేషోర్థో వాయోర్గుణవిశేషోర్థో యస్య తత్స్పర్శనం విదుః యస్య తత్స్పర్శనం విదుః తేజో గుణవిశేషోర్థో తేజో గుణవిశేషోర్థో యస్య తచ్చక్షురుచ్యతే యస్య తచ్చక్షురుచ్యతే అంభో గుణవిశేషోర్థో అంభో గుణవిశేషోర్థో యస్య తద్రసనం విదుః యస్య తద్రసనం విదుః భూమేర్గుణవిశేషోర్థో భూమిర్గుణవిశేషోర్థో యస్య సఘ్రాణ ఉచ్యతే యస్య సఘ్రాణ ఉచ్యతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే షడ్వింశాధ్యాయే శ్లోకాః షడ్వింశాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియక్రాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.